హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, విశ్వాసము లేకుండా ఇష్టుడుగా ఉండుట అసాధ్యము దేవుడికి. ఎక్కడైనా పవిత్రత లేకుండా ఇష్టుడుగా ఉండడం అసాధ్యం ఉందా? పరిశుద్ధత లేకుండా లేదు. కానీ దేవుడు మన నుంచి మంచిగా కోరుకోమన్నాడు, పాపం చేయొద్దు. దేవుడు కరెక్టే, దేవుడు చెప్తున్నాడు మనకి. కానీ మూలం ఏంటయ్యా అంటే దేవుడిని నమ్మటం. దేవుడికి ఇష్టడుగా ఎప్పుడు ఉండగలవో తెలుసా? విశ్వాసంతో ఉంటే. విశ్వాసం అంటే ఏంటి? సింపుల్, దేవుడు చెప్పింది నమ్మటం. దేవుడు చేయమంది చేయటం, వద్దందే మారేయటం. అంటే దేవుడు నమ్మటం, ప్రతి మాటను కూడా నమ్మటం. నీకు కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, దేవుడు అంటాడు నిన్ను అలా ఉంచబోతున్నా అంటాడు. అంటే నీ ఆలోచనలు మారిపోతాయిగా. నా దేవుడు చెప్పాడు, ఇప్పుడు కష్టమైన నష్టమైన భరిస్తా సహిస్తా. కానీ నేను ఇంత మట్టుకి దిగులు చెందను, కృంగిపోను, నీరసించిపోను, చావుకు దగ్గరవను, చచ్చిపోను, ఆత్మహత్య చేసుకోను. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు నన్ను లేవనెత్తుతాడంట, పెట్టేవాడుగా చేస్తాడంట. కనుక ఆయన నమ్ముతాను. అదే విశ్వాసం.